ప్రభాస్ నటిస్తున్న బాహుబలి 2 ఎప్పుడు పూర్తవుతుందో ఖచ్చితంగా తెలియదు, కానీ ఇంతలో ఆయన పలు సినిమాలు ఓకే చేశాడని ప్రచారం జరుగుతున్నాయి. అలాగే తాజాగా వినిపిస్తున్న ప్రాజెక్ట్ మరొకటి ఉంది. ప్రభాస్ తన పెద్దనాన్న దర్శకత్వం మరియు నిర్మాణంలోనే బాహుబలి 2తో పాటే ఈ సినిమా చేస్తారని తెలుస్తుంది. ప్రభాస్తో తన సొంత బ్యానర్ పై సినిమా చేయాలన్నది కృష్ణంరాజు కోరిక. అలాగే ఈ సినిమాతో తను దర్శకుడు అవ్వాలని అనుకుంటున్నాడు కృష్ణంరాజు. ప్రభాస్కు పెద్దనాన్న అంటే విపరీతమైన గౌరవం. ఆయనను బాధ పెట్టడం పెద్దగా ఇష్టం ఉండదు. కొన్ని తనకు ఇష్టం లేకపోయినా పెద్దనాన్న కోసం ఊ అంటారని తెలిసిన వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్యం బాగోలేదని, వృద్ధాప్యం వలన కాస్త ఇబ్బందిగా ఉందని వినికిడి. అందుకే ఆయనకు ఇష్టమైన డైరెక్షన్ అనే దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడు. ఇందుకోసం బాహుబలి 2 పూర్తయ్యేదాకా ఆగాలని కూడా అనుకోవడం లేదు. ఇప్పుడే ఆరంభించి వీలైనంత త్వరగా విడుదల చేయాలనుకుంటున్నారట. అయితే కృష్ణంరాజు గోపీకృష్ణ బ్యానర్ ఈ తరం ప్రేక్షకులకు పరిచయం తక్కువ కావడంతో యువి క్రియేషన్స్ ను కూడా భాగస్వాముల్ని చేయాలని అనుకుంటున్నారు. దానికి కృష్ణంరాజు ఓకే అనాల్సి ఉంది. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి